ఎస్సీ వర్గీకరణ మీ యొక్క అభిప్రాయం ఏంటి? రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ, రెండు సామాజిక వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంది. నేను మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక డిఫరెంట్ ఒపీనియన్ నేను చెప్పగలనండి. ఈరోజు మాదిగ సోదరులు తీసుకున్నటువంటి రిజర్వేషన్ వలన ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో నాకు తెలియదు, కానీ మాదిగ సోదరులందరూ ఒక తాటి మీదకి రావడానికి మాత్రం మందకృష్ణ మాదిగ గారు చాలా వర్క్ చేశారు, అది పనిచేసింది. అయితే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎంఆర్పిఎస్ వచ్చినప్పుడు నేను లీగల్ అడ్వైజర్గా పనిచేశాను. బట్ నాకు ఎక్కడ భయం కలిగిందంటే అండి, నీ సోదర కులం మాల సోదరులతో వైరం పెట్టుకునేదాకా వెళ్ళకూడదు అనేది. నేను మళ్ళీ చెప్తున్నా అండి, నీ సోదర కులం అయినటువంటి మాల సోదరులతో శత్రుత్వం, వైరము శత్రుత్వం దాకా మారేదాకా వెళ్లకుండా ఉండే ఆ పరిష్కార మార్గం దిశగా ప్రయాణం చేయాలని నేను మందకృష్ణ మాదిగ గారికి కూడా చెప్తూ ఉండేదాన్ని. కాబట్టి ఏంటంటే మళ్ళీ టోటల్గా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ మీద, వాళ్ళ ఆధిపత్యం మీద పోట్లాడాలంటే మళ్ళీ అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి నువ్వు ఎవరితో అయితే డిఫర్ అవుతున్నావో వాళ్ళని శాశ్వత శత్రువులుగా మార్చుకోవద్దని చెప్పేదాన్ని నేను. బహుశా అలా చెప్పిన ఒకే ఒక వ్యక్తి శోభ అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఈరోజు అండి, నాకు మాదిగ పల్లెల్లో ఎలాంటి స్వాగతం ఉంటుందో, ఒకవేళ క్రిస్మస్కో లేకపోతే పిలుస్తుంటారు క్రైస్తవ సోదరులు, మన ఎస్సీ సోదరులు పిలిచినప్పుడు మాదిగ సోదరులు ఎంతమంది పిలుస్తారో ఇంకంతకు మించి కూడా మాల సోదరులు పిలుస్తారు. కారణం ఏంటంటే చాలా డెమోక్రటిక్గా రన్ చేసుకోవాలి. ఏ ఉద్యమం అయినా చాలా డెమోక్రటిక్గా ఉండాలి. ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఉద్యమాలు ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ సందర్భంగా నేను మందకృష్ణ మాదిగని అప్రిషియేట్ చేస్తున్నాను. మేమందరం లేకుండా మందకృష్ణ మాదిగ లేరండి. మేము ఖచ్చితంగా ఆయన పునాదుల్లో మేమందరం, అంటే నేను మా ఫాదర్ దగ్గర నుంచే నాకు గుర్తున్నంత వరకు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ మూమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన స్టార్ట్ అయిన ఊళ్ళల్లో 10 ఊళ్ళల్లో మా ఊరు ఒకటి పెద్దకాకాని, మా నాన్నగారు ఒకరు. ఆ రోజుల్లోనే మంచి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చేసుకో, కానీ ఎవరి చేత విమర్శకు గురి కావద్దు అని చెప్పని పంపించిన మా నాన్నగారు నాకు ఇంకా గుర్తున్నారు. మీ ఆశీస్సులు కావాలని మా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి నా కుటుంబ నేపథ్యమే చాలా చైతన్యవంతమైన నేపథ్యం అండి. మా అమ్మ మా నాన్నగారు టీచర్స్ అండి. చందోల సోమయ్య గారు క్రిస్టియన్ ఆర్సిఎం స్కూల్లో పనిచేసినప్పుడు శామ్యుల్గా మారారు. సో చందోల శామ్యుల్ గారు అంటే మా మండలంలో అందరికీ, మండలంలో కాదు జిల్లాలోనే నాన్నగారికి చాలా పెద్ద పేరు. రాయపాటి సోదరుల దగ్గర నుంచి, ధూళిపాళి నరేంద్ర గారి దగ్గర నుంచి, డొక్కమాణిక వరప్రసాద్ గారి దగ్గర నుంచి అందరూ నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకొని రాజకీయాల్లో నడిచిన వాళ్ళే. అందుకని డాడీ కేవలం టీచర్గా ఉండి, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి అంతవరకే పరిమితం చేసుకోలేదు. ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు సమాజానికి కూడా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి కడుపుని నేను పుట్టానండి. అట్లాగే అమ్మ కూడా ఆ రోజుల్లో టీచర్గా పనిచేస్తూ మహిళా మండళ్ళు పెట్టి, కుట్టు మిషన్లు పెట్టి, తర్వాత చేతి వృత్తులు పెంచి పేద మహిళలకు అందరికీ, ఈవెన్ కొంచెం ప్రాస్టిట్యూషన్, వ్యభిచార గృహాలకు కూడా వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించే విషయంలో కూడా మా మదర్ చాలా వర్క్ చేశారు. ఆ సందర్భంగా ఆడవాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించాలని కుముద్ బెన్ జోషి గారు గవర్నర్గా ఉండగా, నా చిన్నప్పుడంటే ఇది కుముద్ బెన్ జోషి గారు మనకు గవర్నర్ చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. ఆవిడ గుంటూరు వస్తే మా మదరు పెద్దకాకాని తీసుకొచ్చారు. మా ఇంట్లో టీ దాగి వెళ్ళిన అనుభవం ఉంది. సో అంత చక్కటి నేపథ్యంలో మేము 4 పిల్లలంగా పుట్టామండి. అన్నయ్య, మా అక్క అమెరికాలో ఉంది. అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు. అక్క అమెరికాలో ఉంది, బాగా సెటిల్ అయింది అక్కడ. తర్వాత తమ్ముడు వాళ్ళకి అగ్రికల్చరల్ దీనిలో ఉన్నారు. నేను మీకు తెలుసు. సో అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం, కానీ అందరం చాలా క్రమశిక్షణతో అయితే పెరిగామండి. మా వల్ల ఒకళ్ళకి లాభం జరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మాత్రం జరగకూడదు అనుకునేలాగా చక్కగా పెరిగాము. నేనైతే జనంలోనే ఉన్నానండి. నాన్నగారు జనంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఏలు పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను అలాగే జనంతో మమేకమైపోయి నా లైఫ్ మొత్తం జనంతోనే మిళితమైపోయి జరుగుతూ ఉంది ఈ రోజుకి కూడా. సో ఇంటెన్షనల్లీ నేను విజయశాంతి గారు, ఈ మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి, మోడీ గారు, రాహుల్ గాంధీ వీళ్ళంతా పిల్లలు వద్దనుకొని ఎలా అనుకున్నారో నేను కూడా అలాగే వద్దనుకున్నానండి. అలాగే ఉండిపోయాను. పిల్లలు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు. కుటుంబం దగ్గర కూడా నేను పెద్దగా పోను, ఎంతో అవసరం అయితే తప్పితే. నాకు జనంలో నుంచి వచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళతో నేను ఉన్న అటాచ్మెంట్ కానీ, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. నేను ఖచ్చితంగా జనంలోనే ఉండాలా, జనంలోనే చనిపోవాలా, దానికి కొంచెం టైం ఉందిలేండి. సో ఇదంతా నేను నేర్చుకుంది, చాలా క్లియర్గా దగ్గరుండి చూసి నేర్చుకుంది కాంశీరామ్ గారి వల్ల. ఆయన అసలు పెళ్లి గిళ్ళి అన్ని మానుకొని అసలు ఊరే వదిలేసిపోయి 13 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి మా ఇంటికి ఎటు నుంచి వెళ్ళాలని అడిగిన మహానుభావుడు ఆయన.
అది అందుకని అట్లాంటి గొప్ప అనుభవాలు నేను చూశానండి. గొప్ప గొప్ప వ్యక్తులతో ప్రయాణం చేసి చిన్న వయసు నుంచే. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయినట్టు నాకు ఓటు లేదు, చిన్నదాన్ని. అసలు అప్పటికే నేను కొంచెం పరిణితి చెందుంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారితోనే స్టార్ట్ చేసి ఉండేదాన్ని రాజకీయాలు. ఇండిపెండెంట్గా. గతంలో మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరంజీవి గారు కలిసి పనిచేశారు. మీతో పాటు పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో వెళ్ళకుండా టీడీపీలో ఎందుకున్నారు? నేను ఇక్కడ ఆయన యువరాజ్యం చేశారు, మీరేమో మహిళా అధ్యక్షురాలు చేశారు. అవును, ఇద్దరు సేమ్ క్యాడర్లో పనిచేశారు. సేమ్ ఏంటండి, చిరంజీవి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో శోభారాణి ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చిరంజీవి అన్నయ్య కూడా నన్ను అంతే గౌరవించి పెద్ద పొజిషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టీమ్. ప్రజారాజ్యం తర్వాతే నాకు చాలా హైప్ వచ్చింది శోభారాణి అంటే ఎవరు అని. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుంది, అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది, ఫైర్ బ్రాండ్ అయిపోయిందని పేర్లు పెట్టేదాకా వెళ్ళిపోయాను ప్రజారాజ్యంలో. అవకాశం నాకు చిరంజీవి అన్నయ్య దశలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజాకి మీకు కూడా బాగా అవునండి, ఉంటూ జరిగింది. అవును. ఒకే అంటే మేమంతా కాంటెంపరీ రాజకీయ నాయకులంగా ఎదిగాము. రోజా నేను కూడా అటు ఇటుగా ఒకే ఏజ్ అవ్వడం, పొటాపొటీగా మాట్లాడుకోవటం, అప్పుడు జనం కూడా మా వైపు చూడటం, అదంతా అసలు అంటే చిరంజీవి గారు సినిమా యాక్టర్ అవటం, ఆవిడ సినిమా యాక్టర్ అవటం, చిరంజీవి గారి తర్వాత నేను సెకండ్ ప్లేస్లో ఉండడం పార్టీలో, పైగా సినిమా ఫీల్డ్లో నేను కూడా ఉండడం, చాలామంది నేను తెలుసున్నాను. అక్కడ ఏంటంటే ఒక గ్లామర్ రాజకీయాలు కూడా నడిచినాయి. మేము ఏది మాట్లాడినా కూడా వార్త అయింది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ నేను ఆలోచించింది ఏంటంటే అండి, మా వలన ఈ ప్రజారాజ్యం వలన ఒక తృతీయ శక్తిగా ఏర్పడిన ఈ సందర్భంలో సమాజంలో అనేక సంస్కరణలకి, మార్పులకి ప్రజారాజ్యం ఉపయోగపడాలి అని అనుకున్నాను. దురదృష్టం ఏ కారణాలు ఏమన్నా కానీ ప్రజారాజ్యం విలీనం చేసేసారు కాంగ్రెస్ పార్టీలో. నేను జనసేనలోకి ఎందుకు రాలేదనే ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అండి, మీతో కలిసి ఇద్దరు పనిచేశారు ప్రజారాజ్యంలో. పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు, సమకాలీకులు రాజకీయాల్లో కూడా. అవును, ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ రాకుండా టీడీపీకి ఎందుకు మీరు అటు జర్నీ చేశారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆహ్వానించలేదు? ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అలా కాదు. జనసేన పెట్టే నాటికి నేను టీడీపీలో ఉన్నాను, కానీ అటు ఇటు వెళ్ళాలని లేదండి. నేను స్థిమితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరమైన రాజకీయాలు ఉండాలనే ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు హీ వాజ్ సో హాట్ అండ్ అసలు ఐ మీన్ లైక్ ప్రతి దానికి అసలు ఒక మంట కనిపించేది ఆయన ప్రసంగాల్లో. నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి లేస్తారు అని. ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయే ముందు విలీనం అవుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్లో ఇంత ఫైర్ ఉంది. ఈ ఫైర్ ఒకవేళ ప్రజారాజ్యం విలీనం అయిపోతే భవిష్యత్తు ఏంటి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆలోచించాను నేను. కానీ ఎక్కడ బెసకుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ నేను ఎక్కడో చోట రాజకీయ ప్రత్యామ్నాయంగా తయారవ్వాలనుకున్న క్రమంలో జనసేన పెట్టడం, ప్రజారాజ్యం నుండి జనసేనలోకి రావడం, జనసేనని స్థాపించడం, దాని అధిపతిగా ఉండి అందరిని కలుపుకోవడం, చాలా ఎక్కడ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం, కుర్రవాళ్ళు ఉంటే రెచ్చిపోయేటట్టు ప్రసంగాలు ఇవ్వటం, పెద్దవాళ్ళు ఉంటే వంగి దండాలు పెట్టే ప్రసంగాలు ఇవ్వటం, చాలా బాగా. అంటే ఆయన యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు కూడా కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో చక్కగా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేది వాళ్ళ అత్తారింటికి దారే డైలాగు వర్తించేలాగా చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం చేసే టైంకి చేసినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారు? సో ఫార్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, నేను చూసిన దాన్ని బట్టండి, మై ఎక్స్పీరియన్స్ యాజ్ కన్సర్న్, చాలా అన్హ్యాపీ అయ్యారు. ఒక దశలో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేశారు. ఈ విషయం బహుశా మీకు ఎవరు చెప్పుండరు, బట్ ఐ వాజ్ ది ఐ విట్నెస్. ప్రజారాజ్యం మీరు ఐ విట్నెస్. మీరు అవును, అంటే ఉన్న పళంగా వాళ్ళ అన్నయ్య గారు ఒక మెగా పవర్గా, ఒక మెగా సినిమా స్టారే కాదండి, ఒక మెగా పొలిటికల్ స్టార్గా కూడా ప్రజారాజ్యం పార్టీతో వచ్చారు. కానీ ఇలా చూసేటప్పుడు ఈ పార్టీ లేకపోయేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అప్సెట్ అయ్యారు. నేనెంత అప్సెట్ అయ్యానో పవన్ కళ్యాణ్ గారు అంతకంటే అప్సెట్ అయ్యి అసలు షూటింగ్ లేకుండా చిరంజీవి గారి ఫ్యామిలీతో కూడా కొంత కాలం మాట్లాడకుండా ఉండే, శుభకార్యాలు కూడా వెళ్లకుండా ఉన్నారనే వార్తలు కూడా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పార్టీలో జరిగిన శుభకార్యాలు కూడా వెళ్ళలేదనే వార్తలు కూడా వచ్చినాయి. అంటే నేను దాన్ని నెగిటివ్గా చూపించట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతం కొలాప్స్ అయినప్పుడు ఎంత హర్ట్ అయ్యారు, ఎంత డెడికేషన్ ఉంటే హర్ట్ అయ్యారు అనేది చెప్పడం కోసం చెప్తున్నాను నేను. కానీ ప్రజారాజ్యం పార్టీలో నేను సెకండ్ ప్లేస్లో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు థర్డ్ ప్లేస్లో, కొంచెం నాకంటే సర్టిఫికేట్గా చిన్నవాళ్ళుగా ఉన్నారు కాబట్టి యువరాజ్యం వరకు తీసుకొని బాగా పనిచేసినప్పుడు నేను చాలా ఫైర్ చూశానండి. కార్ల్ మార్క్స్ థియరీ నుంచి కాన్షీరామ్ థియరీ దాకా మాట్లాడిన ఒకే ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్. కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి కాన్షీరామ్, చెగోవేరా మధ్యలో
వీళ్ళందరి గురించి మాట్లాడి అందరి గురించి మాట్లాడతారు. వివేకానంద గురించి మాట్లాడతారు, శ్రీశ్రీ గారి గురించి, గురజాడ అప్పారావు గారి గురించి, తర్వాత గుర్రం జాషువా గారి గురించి. అసలు ఆయనకి తెలియని సబ్జెక్టే లేదు. అందువలన ఏంటంటే అన్ని ఇజాల్ని చదివి వచ్చారు. ఇప్పుడు పొలిటికల్గా నేను ఎలా ఉండాలి అనే దానికి ఆయనకు ఆయన ఆవిష్కరించుకుంటున్నాడు. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని తనకు తానుగా ఆవిష్కరించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన నాయకత్వం స్ప్రెడ్ అయింది రాష్ట్రంలో, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ ఇక్కడ నన్ను కొంచెం కలవర పెడుతున్న విషయం ఏంటంటే తన ఒరిజినాలిటీ నుండి బయటకు వచ్చి ఎక్కడో ఎవరో ట్రాప్లో పడే పరిస్థితులు వస్తున్నాయా. ఎవరో ట్రాప్లో పడ్డా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరో యూ కెన్ అండర్స్టాండ్ దట్. కాషాయం ధరించుకునేదాకా వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేదాకా వెళ్ళారు అని అంటే నా ఉద్దేశం ఎక్కడో పొలిటికల్ ఫీల్డ్ నుంచి కొంచెం ఎక్కడో డైవర్షన్ జరుగుతుందేమని భయం వస్తుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అండి. ఎంత చైతన్యం వచ్చిందంటే కుల చైతన్యం వచ్చింది, సామాజిక చైతన్యం వచ్చింది, అన్ని విషయాలలో చైతన్యం వచ్చింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం 40 సంవత్సరాలు, నా చిన్నప్పటి నేను ఇంతప్పటి నుంచి కాపు ఉద్యమం నడుపుతున్నారండి ఆయన. అన్ని సంవత్సరాలు కాపు ఉద్యమంలో మా రిజర్వేషన్ మాకు కావాలని మందకృష్ణ గారు లాగానే రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటాన్ని తీసి పక్కన పెట్టేసి రిజర్వేషన్ కాదు రాజ్యాధికారం కావాలని కాంశీరామ్ గారు అడిగినట్లుగా మా వాటా ఎంతో మాకు అంత కావాలి, మేము ఎంత ఉన్నామో అంత మాకు కావాలని మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయాణం చేసి దీనికి రాజ్యాధికారమే దీనికి మంచి కీ, మాస్టర్ కీ ఏంటంటే రాజ్యాధికారం, పొలిటికల్ పవర్ అనేది అంబేద్కర్ టు కాంశీరామ్ చెప్పింది. కరెక్ట్గా స్మెల్ చేసి రుచి చూసి దాన్ని ఆయన బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం, దాని ఫలితమే ఆయన ఈరోజు ముఖ్యమంత్రి. జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. సో నేనేమంటున్నానంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. రకరకాల కోణాల్లో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. బట్ అల్టిమేట్గా నా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు.